హీరోయిన్ అనుశ్రీ. ఆ అమ్మాయిని హీరోయిన్ అనే బదులు మంచి యాక్ట్రెస్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. డైరెక్టర్ గారు ఒక ఎక్స్ప్రెషన్ చెప్పారు, నాకు చెప్పారు, ఆ అమ్మాయికి చెప్పారు. ఆ అమ్మాయి స్పాట్లో క్యాచ్ చేసింది, వెంటనే ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తున్నది. నాకు రావట్లేదు, నేను ట్రై చేస్తున్నాను. డైరెక్టర్ గారు చెప్పేసి వెళ్ళిపోయారు, ఇది ఇది మెయింటైన్ చేయాలండి మీరు అని. నేను ప్రయత్నం చేస్తున్న సైడ్కి వెళ్ళి అదంత వేరే నాకు రావట్లేదు. ఆ అమ్మాయి వెళ్ళాను, ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు కదా ఎక్స్ప్రెషన్ వింటే తక్కువ చేసి చూపించింది. ఒక కనుబొమ్మ ఎగరేస్తున్నది, ఓ కన్ను అలాగ ఉంచి ఒక కనుబొమ్మ ఎగరేసి చాలా భీకరంగా ఒక సాడిస్ట్ విలన్ ఎట్లా ఉంటాడో అలా చేసేస్తుంది. ఇది ఇచ్చేస్తానండి డైరెక్టర్ గారు చెప్పాడు. అమ్మ ఇంకొకసారి చెప్పు, నేను ప్రయత్నం చేస్తాను. అమ్మాయి చేస్తున్నది, తక్కువని చేస్తున్నది, చెప్పగానే చేస్తున్నది. నేను ప్రాక్టీస్ చేసి 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 మొత్తానికి ఆ అమ్మాయి అంత చేశానో లేదో నాకు తెలియదు, కానీ నాకు చేయగలిగినంత చేశాను. డైరెక్టర్ గారు కన్విన్స్ అయ్యారు. దాట్స్ అది డైరెక్టర్ గారు ఓకే అంటే అంతే కదా అది. సో ఆ అమ్మాయి ఎంత మంచి ఆర్టిస్ట్. ఇక మీకు ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ యశ్వంత్ ప్రశాంత్ యశ్వంత్ వీళ్ళిద్దరూ కూడా మంచి హీరోలు. వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు చక్కగా ఫ్రెండ్లీగా, వాళ్ళకన్నా వయసులో కొంచెం పెద్దవాడిని కాబట్టి నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ, నాతో చాలా బాగా షూటింగ్ అంతా కోఆపరేట్ చేస్తూ ఎంజాయ్ చేశాను. కో ఆర్టిస్టులు అందరూ కాటికాపురి వేషం వేసే ఆయన అయితే ఎంత ఎంకరేజ్ చేసేవాడు. ఆయన మా నాన్నగారికి కూడా తెలుసు. నాకు ఆయన షూటింగ్కి వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, మీ నాన్నగారు నాకు బాగా క్లోజ్ అండి అని. ఎంత అదృష్టం, మా నాన్నగారితో వర్క్ చేసిన ఫీలింగే వచ్చింది నాకు. ఆయన ఇంకొక ఆర్టిస్ట్ శ్రీనివాస్, ఇంకో క్యారెక్టర్ వేశారు శ్రీనివాస్. వీళ్ళందరూ కూడా, ఆ స్వామీజీ క్యారెక్టర్ జోగారావు గారు, అందరూ చాలా బాగా వాళ్ళతోటి నాకు వీళ్ళందరూ ఎంకరేజ్మెంటు. వీళ్ళందరితో పాటు నేను ముఖ్యంగా ఇంకో వ్యక్తి ఎవరంటే టెక్నీషియన్, సినిమాటోగ్రాఫర్ అన్వేష్ చాలా ఆప్యాయంగా దగ్గరికి వచ్చి మాయా అంటూ ఉంటాను, మాయా అలా కాదు ఇలా చేయాలి, మాయా ఇలా చేయాలి అని చెప్పేవాడు. నాకు అర్థమైంది, చేసేవాడిని. వాళ్ళకి కావలసింది వచ్చింది కాబట్టి వాళ్ళు ఓకే అన్నారని నేను అనుకుంటున్నాను. ఓకే చేశారు, అంతా బాగుంది. అండ్ వీళ్ళందరి కోఆపరేషన్ అండి. అతి ముఖ్యమైన వ్యక్తి నేను చెప్పాల్సింది ఎవరంటే మధు భవనాసి. ఎంత బాగా ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేశారు. ఈవెన్ కొన్ని కెమెరా కూడా ఆయన హ్యాండిల్ చేశారు. కొన్ని షాట్స్ ఆయన తీశారు అని నేను అనుకుంటున్నాను. అంటే సెకండ్ యూనిట్ లాగా తీశారు ఆయన. వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. రాజు గారు, రాజన్న అని పిలుచుకుంటాం, లిరిసిస్ట్. ఆయన కూడా ప్రొడక్షన్ చేశారు, ప్రొడక్షన్లో సపోర్టింగ్గా ఉన్నారు, ఆయన వచ్చారు. వీళ్ళందరితోటి యూనిట్ మొత్తం చాలా 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 ఒక కుటుంబంలా జరిగింది. అది సినిమా షూటింగ్ లాగా కాదు, కుటుంబంలాగా. అందరూ చక్కగా భోజనాలు చేయడం, మాట్లాడుకోవడం, అన్నీ చాలా బాగా జరిగింది. సో వీటన్నిటికీ తోడు నేను శిరస్సు వంచి అభివందనం చేస్తున్న వ్యక్తి కళ్యాణి గారు, మన తారక రామారావు గారి అక్కయ్య గారు. ఆవిడ ఈ సినిమాని ప్రమోట్ చేశారు.
ఆవిడ స్వయంగా వచ్చి ప్రమోట్ చేశారు. చంద్రబోస్ గారు వచ్చి ఓ సాంగ్ రిలీజ్ చేశారు, శ్రీకాంత్ గారు ఇంకో సాంగ్ రిలీజ్ చేశారు, హీరో శ్రీకాంత్ గారు. వీళ్ళందరూ ప్రమోట్ చేసి సినిమాని చాలా ఇంకో స్థాయికి తీసుకెళ్ళిపోయారు. అంత స్థాయికి తీసుకెళ్ళే ఈ సినిమాలో నేను కూడా ఒక మంచి పాత్ర చేయడం నా అదృష్టమే. మన డైరెక్టర్ గారి శ్రీమతి శివశ్రీ గారు, ఆవిడ కూడా చాలా చాలా కోఆపరేటివ్గా, చాలా ఎంకరేజింగ్గా, చాలా అభిమానంతో ఎంకరేజ్ చేశారు. సో వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరి సహకారంతో నాకు కూడా ఓ మంచి పాత్ర ఈ సినిమాలో వచ్చి ఆవిడనే ఐ హ్యావ్ గాట్ ఎ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ దట్. చాలా అదృష్టం ఉండాలి ఇటువంటి క్యారెక్టర్ దొరకడానికి. కొన్ని షేడ్స్ వరకు చాలా బాగా నాకు నటించే స్కోప్ ఇచ్చారు. బాగా నటించానా లేదా అన్నది డైరెక్టర్ గారు చెప్పాలి, ప్రొడ్యూసర్ గారు చెప్పాలి, చూసిన ప్రేక్షకులు చెప్పాలి. నా వంతు నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేసి యాక్ట్ చేశాను. మళ్ళీ నా వైఫ్ క్యారెక్టర్ వేసిన ఆవిడ శాంతి గారు, అలాగే పని మనిషి క్యారెక్టర్ వేసిన ఆవిడ, అందరూ అక్కడైతే ఒక వ్యాంప్ క్యారెక్టరు, ఒక స్పెషల్ అపీరెన్స్ క్యారెక్టరు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ దేర్ వ్యాంప్ క్యారెక్టర్ అనమాట. ఈయన వ్యాంప్ తోటి ఎంజాయ్ చేసే క్యారెక్టర్. వీళ్ళిద్దరూ కూడా అబ్బా ఏం పెర్ఫార్మెన్స్ ఇచ్చారండి వాళ్ళందరూ కూడాను. అందరూ మంచి ఆర్టిస్టులు ఎంచుకున్నారు డైరెక్టర్ గారు. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఇద్దరూ కలిసి ఆలోచించి క్యారెక్టర్ ఫిట్నెస్ చూశారు. చాలా బాగా, అందరూ బాగా చేశారు. వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.